హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు 13 డివిజన్లో వాసానికి 150 గజాల భూమి, 300 గజాలు 150 గజాలు డబ్బులు పెట్టి కొన్నాడు. 94లో 92లో రిజిస్ట్రేషన్ అయింది, సెల్లీడ్ అయింది. దాని తర్వాత 2 సంవత్సరాలు ఇది కట్టుకొని ఏదో చూపెట్టండి. 2 సంవత్సరాలు కట్టుకొని 2 సంవత్సరాల తర్వాత ఆడియో తెలవక వచ్చి దీన్ని గొల్లగొట్టిండని కూడా సమాచారం వచ్చింది. ఆ ఆడియో దగ్గర అందరు వేరు, ఈ కాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అందరు వేరు, కట్టుకోరని చెప్పిండట. మళ్ళీ ఈ రోజు కట్టుకుంటే దాంతో పాటు వీళ్ళకు పట్టా పేపర్ కూడా ఉంది. అంటే ఫస్ట్ లీగల్గా 150 గజాల భూమి 300 150 అయింది. 150 తర్వాత వీళ్ళకు పట్టా అయింది, పట్టా లీగల్ అయింది. ఒక అబ్జర్వ్ చేయాలి, మంజ చేయలేదు. వాస్తవానికి ఇక్కడ ఎన్నో వీడియోలు చేసినాము, అంటే అక్రమ కట్టడాలు కట్టదని చెప్పినాము. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే కేకే న్యూస్, ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి అన్యాయం అవుతుంది కాబట్టి ఈరోజు పేపర్లు మనం చూపిస్తూ జరుగుతుంది లైవ్లో. ఇక్కడ వాస్తవానికి ఏంటి, 2 సంవత్సరాలు కట్టుకొని కరెంట్ బిల్ తీసుకుని నల్లా తీసుకున్నారు, అంతా ఓకే ఉంది. పొరపాటున ఆర్ఏఓ ఎంఆర్ఓ ఏమో తెలియక ఊలగొట్టని చెప్పారు. మళ్ళీ కట్టుకోమని చెప్తే కట్టుకున్నారు. మరి ఈ రోజు గూలగొట్టరు. ఎందుకు గూలగొట్టరు, దేనికోసం గూలగొట్టరు, అసలు ఏమైంది, ఇక్కడ ఏమైంది అన్న, ఎందుకు గూలగొట్టమన్నారు? మళ్ళీ మీరు ఆడి దగ్గర వేరా కట్టుకోమని చెప్పిండా? కట్టుకోమని చెప్పారు. ఎందుకు గూలగొట్టరు మళ్ళీ? అప్పుడు 12 లక్షలు అందరికి డబ్బులు పంచి అందరు చేసి జాగా కొనుక్కొని కూడా ఇక్కడ డబ్బులు పంచింది. ఇక్కడ మాఫియాలు తయారైనాయి సార్. ఒక్కరి మీద మీద మాఫియాలతోటి పేద ప్రజల రక్తం తాగుతారు. నేనేమో ఆటో నడుపుకుంటా, ప్యాగో ఆటో నడుపుకుంటా, కూరగాయలు అమ్ముకుంటాను. ఆటో నడుపుకొని కూరగాయలు అమ్ముకుంటాను సార్. నేను రూపాయి కష్టం చేసి ఆడియో సార్ ను కలిసినాక కూడా ఇట్లా కులగొట్టింది ఎందుకు సార్ అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. డబ్బులు పెట్టి కొనుక్కున్నాను సార్. డబ్బులు పెట్టి కొనుక్కొని 15-30 లక్షలు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని 15 లక్షలు పెట్టి కట్టుకుంటే మొత్తం నాశనం చేసారు సార్. అది ఈ ప్రెస్, ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఇంతకు ముందు కూడా అప్పుడు డబ్బులు అడిగితే ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు గడ్డ మీద వాళ్ళ చుట్టాలు ఎవరో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద అంతా మాది నాశనం చేసింది. ఈ రోజు ఇక్కడ ఎందుకు కూలింది, దేనికోసం కూలింది? ఇప్పుడు అన్ని పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చింది. ఎంఆర్ఓ మీకేమన్నా ఇప్పుడు మీకేమన్నా కూలగొట్టాలి, ఏమన్నా మీకేమన్నా ఇప్పుడు ఆర్డర్ కాపీ ఇచ్చిందా? ఏం కాపీ ఇవ్వలేదు, మా మీద ప్రెషర్ ఉంది, మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి అని కూలగొట్టింది. మళ్ళీ వేరే ఇన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఎవరి జోలికి పోతలేరు. మా మీదనే కక్ష కట్టి ఇన్ని ఇండ్లు కట్టుకోరు, ఎవరి జోలికి పోతలేరు. మా ఇల్లు మాత్రం మరి అలాంటి కక్ష కట్టి కులగొడుతున్నారు. ఎందుకు కులగొడుతున్నారు? మా ఇది 5వ సారి సార్ ఇది కులగొట్టడము. 3 టైమ్స్ ఏమో డబ్బులు ఇవ్వలేదని కులగొట్టిరు. అందరికి డబ్బులు ఇచ్చినాక 4th టైము 2 ఇయర్స్ దాకా నిలబడింది. కూలగొట్టినప్పుడు ఎంత నష్టం వస్తుంది? కులగొట్టినప్పుడు 4-5 లక్షలు నష్టం వస్తుంది సార్. మొత్తం కట్టినాక ఇప్పుడు మొన్న కులగొట్టిరు. ఆడియో సార్ తెలియక కులగొట్టిండు. ఇప్పుడు మళ్ళీ కట్టుకున్నాక ఇప్పుడు ఆడియో సార్ ఒప్పుకున్నాడు. రాపుల్ రాములు సార్ తీసుకొని ఆడియో దగ్గరికి వెళ్ళినాం సార్. తీసుకపోతే రాపుల్ రాములు సార్ మాట్లాడిండు, కట్టుకోమని చెప్పింది సార్. ఇక మళ్ళీ ఎంఆర్ఓ మేడం కూడా కలిసినాం, ఆర్ఐని కూడా కలిసినాం. కట్టుకోమంటేనే చెప్పిన ఊకోలేదు సార్. అందరు పేపర్లు వేసారు, ప్రెస్ ఎందుకు వేస్తారు మేడం, మేము ఇంత లాస్ అయినామంటే కూడా ఆమె ప్రెషర్ ఉంది, మా డ్యూటీలు పోతాయి అని చెప్పి ఆమె గులగొట్టేసి వెళ్ళిపోతుంది. ఏమి ఇయ్యాలో కూడా ఇయ్యాలి. అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, ఎట్లా ప్రెషర్ ఉంటుంది? ఏ రకంగా మీరు కబ్జా చేయలేదు కదా? కబ్జా చేయలేదు సార్. మేము మా జాగా మా కట్టుకునే రక్తం తాగుతారు సార్. మేము కబ్జాలు చేసామా సార్? ఇంకా ప్రెస్ వాళ్ళతో రక్తం తాగినట్టు తాగి అందరు ఇది చేస్తారు. పంపించి పెట్టిండంట. ఏం పేపరు? మేడిపల్లి ప్రెస్ అతనికి పంపించిండంట. ఇక్కడ మేడిపల్లి నిఘా పేపర్ కి మేడిపల్లి ప్రెస్ అతనికి ఇక్కడ అవసరమే. వాస్తవానికి జర్నలిస్ట్ ఎవరున్నా గానీ నేను కూడా కలుపుకొని చెప్తున్నా, కేకే న్యూస్ గానీ ఏ జర్నలిస్ట్ గానీ నిజాలు తెలుసుకొని, వార్త నిజాలు తెలుసుకొని, నిజాలు తెలుసుకొని కూడా ఆడ కాంప్లైంట్ ఇవ్వాలి. ఎంఆర్ఓ గానీ, ఆర్ఏ గానీ, కలెక్టర్ గానీ, ఎవరికే గానీ. కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఇంత డబ్బులు పెట్టి కొనుక్కొని కబ్జా చేయలేదు కదా, కబ్జా చేసుకోలేదు. మనం చూసిన పేపర్స్ కూడా అవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయి. ఇక్కడ భూమి గుంజుకోలేదు కాబట్టి వాళ్ళ ఏదో కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకునే దానికి ఇక్కడ పేపర్ల అలా జర్నలిస్ట్ పేరు కూడా ఖరాబ్ అయిపోతుంది. వాస్తవం చెప్పాలంటే ఎందుకు ఇట్లా ఈ ల్యాండ్ ఏందనేది, ల్యాండ్ అనేది ఒకసారి క్లియర్ గా మనకు అర్థమైతే భయ చెప్తాడు. అసలు ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది మొత్తం మనకు ఓకే. 92లో లేఅవుట్ చేశారు వీళ్ళు 12 మంది. లేఅవుట్ చేసి ఏం చేశారు, ప్లాట్లు చేశారు. 300 గజాలు ప్లాట్లు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కొన్ని అమ్మేశారు, కొన్ని ఏమో అమ్మలేదు. అక్కడ స్టాంప్ డ్యూటీ
కట్టారు. అప్పుడు లేఅవుట్ కి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాము. స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత లేఅవుట్ అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా తీసుకున్నారు. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ ప్లాట్ కి సంబంధించింది. ఓకే, చాలా మందికి మాక్సిమం 60% ఇక్కడ ఉన్న వాళ్ళందరికి 150 గజాల 300 గజాల ఇట్లాంటి డాక్యుమెంట్ ఉన్నాయి. మరి ఎందుకు డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ? డిస్టర్బ్ ఎందుకు అవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని అమ్మలేని ప్లాట్లు ఉన్నాయి, అవి నోటరీలు చేశారు. వాటి వల్ల ఏం చేశారంటే దీన్ని గవర్నమెంట్ బేస్ కింద కన్వర్ట్ చేశారు. దీన్ని యాక్చువల్లీ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు లేఅవుట్ ఎట్లా శాంక్షన్ చేస్తారు, పర్మిషన్ ఎట్లా ఇస్తారు, డబ్బులు ఎట్లా తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ గవర్నమెంటే కదా, ఈ స్టాంపింగ్ అంతా గవర్నమెంటే కదా. మరి ఈ స్టాంపులు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ మేము రిజిస్ట్రేషన్ చెయ్యమని చెప్పాలి కదా. చెప్పిండ్రు. డబ్బులు పెట్టే కొన్నాం కదా, పైసా జమ చేసుకొని. ఇప్పుడు ఈయన ఆటో నడుపుతాడు, ఈయన ఆటో నడుపుతే అతను పైసా జమ చేసుకొని కట్టాడు. కట్టిన తర్వాత వచ్చి కూలగొట్టారు గవర్నమెంట్ ల్యాండ్. మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండగా రిజిస్ట్రేషన్ ఇది చెల్లదు అంటే ఎన్ఓసి తీసుకురండి. దాన్ని మొత్తం లేఅవుట్ ఇది నిజంగా గవర్నమెంట్ భూమి అయితే ఎంతవరకు కరెక్ట్ కంచేసి పెట్టాలి. వాస్తవానికి ఇలా ఉన్న పబ్లిక్ నాగం చేయకుండా అట్లా ఏది 60 ఎకరాలు పోయి 20 ఎకరాలు అయింది. అప్పుడు 60 ఎకరాలు ఉన్నారు, అప్పుడు 60 ఎకరాలు, ఇప్పుడు 20 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ 10 ఎకరాలు అంటున్నారు. ఇప్పుడు 60 నమ్మదమా, 20 నమ్మదా, 10 నమ్మదమా? ఏది నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్. ఇప్పుడు ఒకటి మనం ఒక బస్సు ఎక్కుతాం, దానికి టికెట్ తీసుకుంటాం, ఆయన మన గమ్యానికి చేరుస్తాడు. ఇది మనకు డబ్బులు పెట్టాము, డబ్బులు కట్టాము, కొన్నాము, కొని మన హక్కు మీద చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ అని కూలగొడితే దీన్ని ఏ బేసిక్ కింద జమ చేసుకోవాలి? దౌర్జన్యం కదా. ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, దానికి ఏం బాధ లేదు. 100% తప్పు. ఇది ఆల్రెడీ లీగల్ గా ఉంది. ఇక్కడ ఈసీ కూడా వస్తుంది, ఈసీ కూడా వస్తుంది దీనిపై, ఈ డాక్యుమెంట్ పైన, ఈ భూమి పైన ఈసీ కూడా వస్తుంది. ప్రెసిడెంట్ ఈసీ. సార్ లాస్ట్ చివరిగా ఏంది ఏమనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్యాయం చేసిరు సార్, న్యాయం చేయాలా ఎంఆర్ఓ గారని కోరుకుంటున్నాను సార్. అన్యాయం చేసిరు, నన్ను కట్టుకొని వాళ్ళని కోరుకుంటున్నా. ఇప్పటికైనా నా జోలికి ఎవరు రాకుండా వీళ్ళే చూసుకోవాలి, ఎంఆర్ఓ మేడమే చూసుకోవాలి సార్. అయితే వాస్తవానికి ఇక్కడ నిజ నిజాలు మనం తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ లీడర్ కానీ ఎవరున్నా కానీ ఇక్కడ వాస్తవానికి కూలగొట్టాలంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఇది ఒక్కటే కాదు, కూలగొట్టాలు చాలా ఉన్నాయి. అందరి కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్న లాగమ్మా, ఒక నిమిషం ఆగమ్మా, అందరు డబ్బులు పెట్టి 150 గదులు 300 గదులు కొనుక్కున్న వాళ్ళే, తర్వాత పట్టాలు అయినాయి, వాళ్ళంతా కట్టుకున్న వాళ్ళు, కట్టుకున్నారు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏవైతే కడుతున్నారో వాళ్ళ పైన పరిశాన్ చేస్తున్నారు. ఒకవేళ కూలగొట్టం ఉంటే వాళ్ళ పేపర్ చెక్ చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి. మీరు కూలగొట్టాలనుకుంటే మీ డ్యూటీ మీరు చేసుకోరు. నిజంగా గవర్నమెంట్ భూమి, నిజంగా వీళ్ళు కబ్జా చేసిర్రా, అది చెక్ చేసిన తర్వాత మీరు కూలగొట్టి మీ పని మీరు చేసుకోవచ్చు. వార్త వేయచ్చు, సోషల్ మీడియా వేయచ్చు, ఏ పేపర్లను వేయచ్చు. ఎంఆర్ఓ డ్యూటీ చేయాలి, ఆర్ఏ పని డ్యూటీ చేయాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నిజంగా వాళ్ళు కబ్జా చేసి కట్టుకుంటే అన్ని లీగల్ గా కరెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు జోలి పోవడానికి ఎలాంటి రైట్స్ లేవు. నెక్స్ట్ చెప్తారు ఏమైతే చూద్దాము. ప్రతి ఒక్క చూస్తున్నట్టు ప్రతి ఒక్క లైక్ షేర్. థ్యాంక్ యూ.